హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డైలీ బ్యూటీ టిప్స్ చెప్తానైతే చెప్పాను కదా మీకు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. సో ఈ ప్లేస్లో, తర్వాత ఈ ప్లేస్లో, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. అలానే స్మాల్ హెయిర్ కూడా ఉంటుందన్నమాట. అలాంటి వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రీసెంట్గా ఇంట్లో ఎవరికి వాళ్లే కూర్చొని ఈజీగా చేసుకునేది ఏంటంటే పీల్ ఆఫ్ మాస్క్. కాకపోతే ఏ పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటే మనకి ఈజీగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయని తెలియదు. అవి గోల్డ్లో, తర్వాత చాక్లెట్లో రకరకాలుగా పీల్ ఆఫ్ మాస్క్ అయితే రకరకాలుగా అవైలబుల్ అయితే ఉంది. బట్ అన్నిటికంటే ద బెస్ట్ ఏది, తర్వాత ఏది పెట్టుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేది చాలా తక్కువ మంది అయితే చెప్తూ ఉంటారు. సో నేనైతే ఈరోజు అన్నిట్లలోకి ద బెస్ట్ పీల్ ఆఫ్ మాస్క్ మీకైతే చూపించబోతున్నాను. ద బెస్ట్ అంటే ద బెస్ట్. మీరు ఇప్పటిదాకా నిజంగా వాడకపోతే దీన్ని ఒక్కసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ అర్థమైపోతుంది. ప్రతి పీల్ ఆఫ్ మాస్క్ బ్యాక్ సైడ్ చూద్దామంటే చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది, కానీ ఎక్కువగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎలా రిమూవ్ అయ్యాయి అనేది అయితే కనిపించదు. బట్ మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఏంటంటే రిమూవ్ చేసిన తర్వాత ఆ పీల్ మీద కూడా మీకు చక్కగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అంత మంచి పీల్ ఆఫ్ మాస్క్ అయితే చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి పోదాం. కాకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. నేను యాక్చువల్గా మీకు వీడియో క్లారిటీ కోసమని నేను బయటకు వచ్చి కూర్చున్నాను, బట్ ఫుల్ గాలి వస్తుంది మా దగ్గర అయితే. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చూపించే ఐటమ్ ఏంటి అంటే చూడండి, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. సో నేనైతే మీకు రివర్స్ పెడితే వస్తుందా? ఓకే, ఫ్రంట్ క్యామ్ కాబట్టి మీకు లెటర్స్ అయితే రివర్స్లో అర్థమవుతున్నట్టుంది. తర్వాత క్వారా మ్యాన్ అని చెప్పేసి కంపెనీ, దాంట్లో చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే నేను చూపించబోతున్నాను. మీ అందరికి పీల్ ఆఫ్ మాస్క్ తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది. పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా దీని గురించి ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తాను, తర్వాత అప్లై చేసిన తర్వాత పీల్ చేసిన మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎలా రిమూవ్ అవుతాయి అనేది చూపిస్తాను. సో చూడండి, సో ఇలాగ బ్లాక్ కలర్లోనే వస్తుంది, చూసారు కదా. సో ఇలానే వస్తుంది బ్లాక్ కలర్ పీల్ ఆఫ్ మాస్క్ది. చూడండి, ఇలా థిక్ పేస్ట్ లాగా మనం అప్లై చేసుకోవాలి. మరీ కంటి కిందికి వెళ్ళొద్దండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే కళ్ళ కిందికి రాయొద్దండి. అలాగనే ఐబ్రోస్కి కూడా టచ్ అవ్వకుండా చూసుకోండి. ఐబ్రో హెయిర్ స్మాల్గా ఉన్నా కానీ అది మళ్ళీ రిమూవ్ అయితే చేస్తుంది పీల్ చేసేటప్పుడు. కాబట్టి మీరు రాసుకునేటప్పుడే ఐబ్రో హెయిర్కి తగలకుండా పైన అయితే రాసుకోండి. అలాగనే పైన ఉన్న ఫోర్ హెడ్ మీద ఉన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఆ బేబీ హెయిర్ కూడా టచ్ అవ్వకుండా చూసుకోండి. బేబీ హెయిర్కి టచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ బేబీ హెయిర్ కూడా లాక్కొచ్చేస్తుంది. సో అందుకని పైన ఉన్న హెయిర్కి తగలకుండా, అలానే ఐబ్రోకి తగలకుండా మీరు అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఒకవేళ తగిలినా వెంటనే క్లాత్తో రిమూవ్ చేయండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఆరిపోయింది, ఎక్కడా తడి లేకుండా మొత్తం ఆరిపోయింది. చూడండి, ఎక్కడ అంటుకోవట్లేదు కూడా. సో ఇలాగ అవ్వంగానే మనం పీల్ అయితే చేసుకోవాలి. నేను కింద నుంచి ఈ డైరెక్షన్లో తీస్తున్నాను, ఎందుకంటే స్మాల్ హెయిర్ ఉన్నా కానీ ఇట్లా తీసుకొని వస్తుంది అనమాట పీల్ ఆఫ్ మాస్క్. ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనం రిమూవ్ అయితే చెయ్యాలి. సో చూడండి,
కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే బాగా వచ్చింది ఇందాకటికి ఇప్పటికి. సో చాలా షైనింగ్గా అయితే అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అలా మీరు రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ ఏం లేదండి, ఫేస్ అనేది సోప్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రం ఇదైతే అప్లై చేయండి, పీల్ ఆఫ్ మాస్క్. జస్ట్ ఒక 15 to 20 minutes వదిలేస్తే చాలండి, మంచిగా ఆరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ లైట్గా మనం ఇలాగా అన్నామంటే అది కొంచెం ఊడిపోయినట్టు అవుతుంది. సో దాని త్రూ మనం ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగనే స్మాల్ హెయిర్ ఇదంతా కూడా ఈ ప్యాక్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఫేస్ అప్పటికప్పుడు మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుందండి. మీరు ఫంక్షన్స్కి రెడీ అయ్యేటప్పుడు ఇదైతే మంచిగా యూజ్ చేయండి. ఇది చేసిన తర్వాత మళ్ళొకసారి ఫేస్ వాష్ అయితే చేసుకొని అప్పుడు మీరు మేకప్ వేసుకోండి. ఇంకా మంచి రిజల్ట్, ఇంకా మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తారు. సో ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతేనండి. అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మీకు ఇందాక వీడియోలో కనిపించిందో లేదో అని మళ్ళీ నేను జూమ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి అక్కడ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎలా రిమూవ్ అయిపోయాయో. అసలు రియల్గా చూస్తే మీరు షాక్గా ఫీల్ అవుతారు. ఇన్ని ఉన్నాయా మన నోస్ మీద, మన ఫేస్ మీద అని మీరు అనుకుంటారనమాట. అంత బాగా వచ్చాయి. బట్ ఖచ్చితంగా 100% ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. సో మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.